హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మండే ఎండల్లో విరిగా పూసిన గులాబీ పువ్వులు. ఇంత ఎండలో కూడా ఈ వీడియో వచ్చేసి అయితే మే 20కి తీసింది. నేను ఊరు వెళ్ళే ముందు తీసుకొని వెళ్ళాను. అక్కడ నెట్వర్క్ ఇష్యూ వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడైతే అంత ఎండలో కూడా ఇలా పూసినాయి అంటే నేను ఏమేమి పోషకాలు ఇచ్చాను, ఎందుకు ఇంత విరగపూసాయి అనేది చూపిస్తాను. చాలా బాగా వచ్చినాయి, కలర్ఫుల్గా మొక్క నిండా అసలు విరగపూసాయి. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఒక 15 days అయిపోయింది ఇవి పూసి కూడా. మళ్ళీ పోషకాలు ఇస్తుంటే మళ్ళీ పువ్వులు మొగ్గలు అనేది చక్కగా వస్తున్నాయి. తప్పకుండా ఇది ట్రై చేసి ఇవ్వండి, మీ మొక్క కూడా విరగపోస్తుంది. దీనికోసం అయితే నేను ఎప్పుడు ఎగ్స్ వాడుకున్నా కూడా పక్కకు పెట్టేస్తాను వాటిని. అందులోని ఇంక ఇవి డ్రై అయిపోతాయి, స్పెషల్గా ఎండబెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా సమ్మర్ కదా, అలా వాడేసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టేస్తాను. వాటిని పౌడర్గా చేసేసుకొని, లేదంటే మిక్సీ కూడా చేసుకోవచ్చు, మన ఆప్షను. మిక్సీ కూడా చేసుకొని చూడండి. ఇంకా ఈ పౌడర్ని మన మొక్కలకు, గులాబీ మొక్కలకు అయితే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే లేదంటే ఎగ్స్ను కూడా మిక్సీ చేసి, ఓన్లీ ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ పగలగొట్టేసి ఆ ఎగ్ను కూడా మిక్సీ చేసి ఇచ్చారనుకో, అందులో కొంచెం ఆయిల్ వేసి, ఎగ్ ఆయిల్ అంటారు కదా, అది కూడా ఇచ్చినా కూడా పువ్వులు అయితే గుత్తులుగా పూస్తాయి. అది కూడా నేను చాలాసార్లు చేశాను, ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో కూడా చూపించాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను ఎగ్ ఆయిల్ ఎలా చేసుకోవాలనేది. ఇలా ఈ పౌడర్ని అయితే నేను అన్ని మొక్కలకి ఇచ్చాను, కానీ ఇంకా ఎండగా ఉందని చెప్పేసి ఇది ఒక మొక్కకి మీకు చూపిస్తున్నాను. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ ఎగ్షెల్ పౌడర్ అయితే మొక్కలకి. ఇందులో మంచి కాల్షియం, ఐరన్ కలిగి ఉంటుంది కాబట్టి అది ఇచ్చాక పువ్వులు అయితే చాలా చక్కగా వస్తాయి. దాంతోపాటు నేను రెగ్యులర్గా కూడా పోషకాలు అనేది బాగానే ఇస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి ఎంత విరగపూసాయో. ఒక్క మొక్కకి ఎన్ని పువ్వులు, నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. మామూలుగా రెయినీ సీజన్, వింటర్ సీజన్ రావడం వేరు. ఎండలకు కూడా మొక్కలు చాలా డల్నెస్ అయితే ఉంటాయి. అలాంటి టైంలో కూడా మొక్కలు ఇంతగా విరగపూసాయంటే ఇవంతా కూడా పోషకాలు ఇవ్వడం వల్లనే సాధ్యమవుతుంది. నార్మల్గా మన మొక్కలకి వాటరింగ్ చేస్తే ఇంత చక్కటి అయితే పువ్వులు అయితే రావు. కాబట్టి చాలామంది నా వీడియోస్లో చూసి బనానా ఫర్టిలైజర్ ఇచ్చాక, లేదంటే మీ వీడియోస్ చూసి ఇచ్చాక మాత్రం పువ్వులు చాలా బాగా వస్తున్నాయని చాలామంది కామెంట్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను చేసే వీడియోస్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నందుకు. ఇక్కడ చూడొచ్చు, మొగ్గలు చూడండి ఎలా ఉన్నాయో. ఇవి బిఫోర్ పూయక ముందుకు అనమాట. పువ్వులు ఎంత బాగా వచ్చినాయి, మొగ్గలు కూడా అంత చక్కగా. ఇంకా ఒకవైపు పువ్వులు ఉన్నా కూడా మొగ్గలు కూడా ఇంకా చాలా వస్తున్నాయి. ఎండాకాలం అయినా ఏ కాలమైనా సరే మొక్కల్ని కేర్ చేయడంలోనే ఉంటుంది ఏదైనా సరే. పువ్వులు కూడా చాలా బాగా వస్తున్నాయి. అన్నీ కూడా మనకి ముఖ్యమైన, అంటే కొంతమంది బిజీ వర్క్ ఉండడం వల్ల, పోషకాలు ఇవ్వకపోవడం వల్ల పువ్వులు పూయట్లేదని చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు కొన్ని ఇంపార్టెంట్వి చేసుకొని ఇవ్వండి. ఒకటి బనానా ఫెర్టిలైజర్, ఎగ్ ఆయిల్, ఎగ్ షెల్స్, ఇలాంటివి ఐరన్, కాల్షియం కలిగి ఉన్నవి ఇవి చేసుకొని ఎక్కువగా ఇచ్చారనుకో చాలా బాగుంటుంది. ఇంకా శనగపిండి ఆయిల్ కానీ ఇంకా చాలా చేసాం కదా. ముఖ్యంగా ఎక్కువ ఫ్లవర్స్ ఎక్కువ రావాలంటే బనానా ఫర్టిలైజర్, ఎగ్ ఆయిల్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. సమ్మర్లో కూడా బనానా పౌడర్ని కూడా చేసి నేను లాస్ట్ ఇయర్ అయితే చూపించాను. ఇంక ఈసారి అయితే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చేసాను, చూపించాను అది. ఇలాంటివన్నీ ఇచ్చుకున్నాక మొక్కకు చాలా బాగా వస్తుంది. చాలామంది ఘనజీవ అమృతం అని ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇంకా అవన్నీ చేయడానికి అందరికీ కుదరదు కాబట్టి నేను కూడా ఎప్పుడు చేయలేదు. ఈసారి అది నేను కూడా చెయ్యాలి. అధికంగా పువ్వులు, ఓన్లీ ఇక్కడ మీకు గులాబీ పువ్వులే చూపిస్తున్నాను, ఎందుకంటే చాలా బాగా పూస్తుంది అనమాట మొక్క అయితే. అంటే మామూలుగా వేరే సీజన్లో పూయటం వేరు, ఇంత ఎండలకు కూడా అసలు మనం ఇచ్చినవి చక్కగా అబ్జర్వ్ చేసుకొని చాలా బాగా పువ్వులు అనేది పూయడాన్ని నేను నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకా అవి పూసే ముందే నేను వెళ్ళిపోయాను, తర్వాత ఇంకెంతగానో పూసాయో కూడా నేను చూడలేదు. ఇవి కూడా చాలా ఇంపార్టెంటు. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, సోయా కానీ, మిల్ మేకర్స్ పౌడర్ కానీ, లేదంటే పల్లీలు నానబెట్టిన పేస్ట్ కానీ, రాజ్మా కానీ, ఇంకా బనానా బాగా పండిపోయింది కూడా, తొక్కలు అవన్నీ కూడా పేస్ట్ పట్టి ఇచ్చాను. అలాగే ఇక్కడైతే ఇంకా ఈ వాటర్ కూడా అన్ని మొక్కలకి ఇచ్చేసి, అలాగే ఇంకా శనగపిండి పౌడరు, లేదంటే నువ్వుల పౌడర్, ఇలాంటివన్నీ కూడా చాలా చేశాను నేనైతే.
ఇది వచ్చేసి అయితే ఇంకా మనకు రైస్ అదే పప్పులు కడిగిన వాటర్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా స్టోర్ చేసి మొక్కలకైతే ఇస్తూ ఉంటాను. అంటే రోజు చేసుకోలేనప్పుడు కొన్ని కొన్ని ఇంపార్టెంట్వి కూడా ఎక్కువగా మనం వాడుకుంటాం కదా కుకింగ్లోకి, అలాంటప్పుడు ఇవన్నీ కూడా స్టోర్ చేసి మొక్కలకైతే ఇస్తూ ఉంటాను. వీటన్నిటి రిజల్ట్ ఇవి ఆల్రెడీ మీకు చూపించాను, మళ్ళీ ఎందుకు చూపిస్తున్నా అంటే వీటన్నిటి రిజల్టే ఇది ఫలితం అని చెప్పడానికి మళ్ళీ ఇవైతే మీకు చూపిస్తున్నాను. ఇవి ఇచ్చామా అయిపోయింది అన్నట్టు కాదు, అవి వాటి వల్ల రిజల్ట్ కూడా ఎలా ఉందనేది కూడా మళ్ళీ వ్యూవర్స్కి చూపించాలని చెప్పేసి మళ్ళీ అయితే ఈ క్లిప్ అయితే ఇందులో యాడ్ చేశాను. అలాగే ర్యాండమ్గా ఇక్కడ చూడొచ్చు, ర్యాండమ్గా ఇక్కడ మొత్తం కూడా ఎలా వచ్చిందంటే ఇది వాటర్ మిలన్, ఇక్కడ వచ్చేసి గోరింట ఫ్లవర్స్ ఉంటుంది కదా అవి. మొన్న కొన్ని వర్షాలు పడ్డాయి మే నెలల్లో, మేము ఊరు వెళ్ళినప్పుడు ఒక 2-3 వర్షాలు పడినాయి. అప్పుడైతే చాలా అంటే ర్యాండమ్గా ఇక్కడ వచ్చేసి మొత్తం టమాటోస్, ఇక్కడ చిక్కుడు, ఇంకా తోటకూర అయితే ఇంకా కొల్లలుగా గార్డెన్ అంతా నిండిపోయింది. తప్పకుండా మీరు ఎగ్స్ని యూజ్ చేసినప్పుడు దాచిపెట్టి ఇలా మొక్కలకైతే ఇచ్చి చూడండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎగ్ వాడలేని వాళ్ళు ఏం చేయాలని కూడా చాలామంది అడిగారు. ఎగ్ వాడలేని వాళ్ళు బనానా ఫర్టిలైజర్ చేసుకోండి, లేకపోతే మన కిచెన్లో ఉన్న ఏది వేస్ట్ అని పడేయకుండా ప్రతిదీ కూడా మొక్కలకైతే ఇచ్చి చూడండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా మన ఇంట్లో ఏదైనా వేస్ట్గా పాడైపోయిన వెజిటేబుల్స్ కూడా గ్రైండ్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. గార్డెనింగ్ చేసే వాళ్ళకు మన ఛానల్ ద్వారా చాలా విషయాలు అయితే తెలుస్తాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.